నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో మనం రెజీమ్ చేంజ్ ఆపరేషన్ అనగానే డీప్ స్టేట్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతి వీడియోలో. సో చాలామందికి కూడా డీప్ స్టేట్ అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సరే, దాన్ని డీప్ స్టేట్ అనే మాటను అర్థం చేసుకున్నా అసలు ఏంటి ఆ డీప్ స్టేట్ అనే విషయంలో చాలామంది క్లారిటీ లేని పరిస్థితి. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. డీప్ స్టేట్ అంటే ఏంటి, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి, అండ్ వాళ్ళకు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా కాస్త ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో అందులో భాగంగా మనం ఈరోజు విశ్లేషకులు ఆర్ఎల్ఎన్ రావు గారితో మాట్లాడి ఆ డీప్ స్టేట్ విశేషాలను తెలుసుకుందాం. ఏమిటి డీప్ స్టేట్ అంటే ఏమిటి, ఎవరు ఉంటారు, ఎలాంటి నెట్వర్క్, ఎలాంటి ఫ్లో చార్ట్ ఉంటుంది అనేది కొంత భాగం అయితే, వీళ్ళకి ఫండింగ్ ఎలా వస్తుంది అనేది కొంత భాగం. తక్కువ సమయంలోనే ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో మీరు కూడా ఈ వీడియోని ఖచ్చితంగా చూసి మన మిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఆర్ఎల్ఎన్ రావు గారు, నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. సో చాలా కామెంట్స్ వచ్చాయండి. డీప్ స్టేట్ అంటే ఏంటి? మీరు ప్రతిసారి డీప్ స్టేట్ అని వాడుతూ ఉంటారు టెర్మినాలజీ. డీప్ స్టేట్ అంటే ఏంటి? ఒకవేళ అదేమిటి తెలిస్తే దానికి ఫండింగ్ ఏంటి? ఎట్లా వస్తది అనేది అడుగుతున్నారు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి డీప్ స్టేట్ అండ్ వాళ్ళ ఫండింగ్స్ విషయానికొస్తే? అంటే ఇప్పుడు ప్రస్తుతం డీప్ స్టేట్ వరకు అంటే ఏదనుకున్నట్టయితే, ఇప్పుడు ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉందో, ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్ ఏదైతే ఉందో, ఇండియాలో గాని లేదా ప్రపంచంలో గాని, దాన్ని ఎవరైతే కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళు మనుషులు, ఆర్గనైజేషన్స్ మారుతూ ఉండొచ్చు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ కంట్రోల్ చేసేటటువంటి ఎంటిటీని జనరల్‌గా లూజ్‌గా ఒక డీప్ స్టేట్ అన్నటువంటి టర్మ్ మనం యూజ్ చేస్తాము. బేసిక్‌గా ఇన్ ది కంటెక్స్ట్ ఆఫ్ అమెరికా విషయంలో అటువంటి అనుభూతి తీసుకున్నట్టయితే, ఇంతకుముందు ఏవి యూజ్ చేసేవాళ్ళంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు యాక్చువల్‌గా మిలిటరీ ఇండస్ట్రియల్ ప్లస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, అడ్మినిస్ట్రేటివ్ స్టేట్. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, పవర్‌ఫుల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ బాగా రిచ్ అన్నమాట. సూపర్ రిచ్ పీపుల్. బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉన్నటువంటి వాళ్ళు. డిఫెన్స్ కంపెనీస్, ఇండస్ట్రియల్ కంపెనీస్, వీటంతా ఏం చేస్తారంటే, మొత్తం ఫారెన్ పాలసీ దగ్గర నుంచి వేటైనా కంట్రోల్ చేస్తారన్నమాట. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏ ఇండస్ట్రీస్ ఇంపార్టెన్స్ అవుతాయో వీటిలన్నిటికీ మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1920s లో వాటిలో యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ అని ఉండేది. అది గ్వాటమాలాలో గవర్నమెంట్ ని పడగొట్టేసింది. దానికి బనానాలు చీప్ గా కావాలని చెప్పి. ఓకే. సో ఇటువంటి ఏం మారుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో యాజ్ ఆన్ టుడే ఏమనుకున్నామంటే, ఎవరైతే ఆంగ్లో సాక్సన్ అంటే యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, ఈ బ్యాచ్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, పైగా ఓల్డ్ ఏజ్ ప్రాంతాల నుంచి, జనరేషన్స్ నుంచి పవర్ లో ఉన్నటువంటి వాళ్ళు, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా ఉన్నారు. వీళ్ళందరినీ కలిపి మనం డీప్ స్టేట్ అని జనరల్ గా ఒక లూజ్ వర్డ్ యూజ్ చేస్తాము. దాంట్లో మొత్తం వేరే దేశాల్లో వాళ్ళు కూడా భాగంగా ఉంటారు సెకండరీ రోల్స్ లో. సో అంటే ఇది అమెరికా వాళ్ళు మాత్రమే ఉంటారండి? అన్ని దేశాల్లో దానికి తగ్గ వాళ్ళను ఎంచుకొని పెట్టుకోవడం జరుగుతుందా నెట్వర్క్ లో? అంటే ఇక్కడ మీరు ఒకటి చిన్న కరెక్షన్, అమెరికా వాళ్ళు మాత్రమే ఉంటారా అంటే, అక్కడ మేము అమెరికన్ సిటిజన్స్, అమెరికా ఇంట్రెస్ట్ చూడాలా అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళకే ఉంటుందండి. ఓకే. వరల్డ్ ని ఏ విధంగా డామినేట్ చేయగల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ యొక్క కంట్రోల్లో వీళ్ళు ఉండరు. అమెరికన్ ప్రెసిడెంటో లేదా బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కంట్రోల్లో ఏమి ఉండరు అనమాట. ఇన్ఫాక్ట్ వాళ్ళని వీళ్ళు ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కూడా కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాబినెట్ అపాయింట్మెంట్స్ యుఎస్ లో పర్టికులర్ గా చాలా క్యాబినెట్ అపాయింట్మెంట్స్. ఇప్పుడు మన యుఎస్ ట్రేడ్ సెక్రటరీ ఉన్నాడు కదా, బెసెట్, మనకి మొన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. సో ఇటువంటి వాళ్ళందరూ వీళ్ళు క్యాబినెట్ అపాయింట్మెంట్స్ నుంచి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఒబామా క్యాబినెట్ లో మోస్ట్ ఆఫ్ ది క్యాబినెట్ సిటీ బ్యాంక్ వాళ్ళు అపాయింట్ చేశారు. ఓకే. సో దే కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్. ఓకే. ఏ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అయితే కంట్రోల్ చేయలేరో వాళ్ళకి ఆయా దేశాల్లో వ్యతిరేకత, ఆ దేశాల్లో ఉన్న ఆ ప్రభుత్వాన్ని పడగొడతారు. ఓకే. ఇండియా, ఇంకోటి హంగరీ లాంటి కంట్రీస్, లాస్ట్ టర్మ్ లో ట్రంప్, ఇలా కొన్ని దేశాలు ఎవరైతే వాళ్ళు కంట్రోల్ చేయలేరో వాటికి అగైనెస్ట్ గా రెగ్యులర్ గా ఆపరేషన్స్ నడుస్తుంటాయి. ఓకే. సో ఇప్పుడు మనం జార్జ్ సోరోస్ గురించి మాట్లాడుతూ ఉంటాం, ఓపెన్ ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. సో ఈ వ్యక్తిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నాడనా, లేకపోతే మీరు అన్నట్టుగా డామినేట్ చేయాలి, పాలసీస్ అన్నింటినీ పడగొట్టాలి ప్రభుత్వాలని అన్నట్టుగా చూస్తాడా? అదేం లేదండి. జార్జ్ సోరోస్ ఈజ్ వర్కింగ్ విత్ ది సిఐఏ.
సిఐఏ కానీ వేరే వాళ్ళ ద్వారా నుంచి ఇది ఉండదు. జార్జ్ సోరోస్ ఒక్కడే కాదు, ఫోర్డ్ ఫౌండేషన్ ప్లస్ ఉమ్మడి గారు వాళ్ళ నెట్వర్క్, ఇలా కొన్ని ఫౌండేషన్స్ కానీ ఏమన్నా ఇవన్నటువంటివన్నీ నాన్ ప్రాఫిట్స్ అంటారు మన ఎన్జిఓ లాంటి వాళ్ళని అమెరికాలో. వీళ్ళందరికీ ఎండోమెంట్స్ కింద బిలియన్స్ ఆఫ్ యుఎస్ డాలర్స్ ఉంటాయి. చిన్న చిన్న మొత్తాలు ఏమన్నా వీళ్ళు థింక్స్ ట్యాంక్స్ నడిపిస్తారు, యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఇస్తారు, గ్రాంట్స్ ఇస్తారు, ఇటువంటివన్నీ ఇస్తారన్నమాట. సో ఈ ఫండ్స్ మొత్తము వాళ్ళ నెరేటివ్ కంట్రోల్కి వివిధ దేశాల్లో ఇండివిజువల్ని చాలా ఎంగేజ్లో రిక్రూట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని వాళ్ళందరూ డావోస్ వెళ్తారు కదా, ఆల్మోస్ట్ ఇట్ ఇస్ ఆల్సో డీప్ స్టేట్ రన్ ఆపరేషన్. ఓకే, అక్కడికి వాళ్ళు కొంతమంది యంగ్ లీడర్స్ని వాళ్ళని స్కాలర్షిప్స్ అవి ఇచ్చి ఇచ్చేస్తారు. మొత్తం మన దేశం నుంచి వేరే దేశాల నుంచి కూడా వాళ్ళు కొంతమందిని ఐడెంటిఫై చేసి చేస్తారు. సో దీస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దాట్. కాబట్టి ఇంకోటి ఫర్ ఐ విల్ గివ్ అనదర్ లైవ్ ఎగ్జాంపుల్. మన ఆర్ఫా ఖానం షేర్వానీ అనేటటువంటి ఆమె హిందీ ఆమె, మీకు బహుశా తెలుసుండదు, జర్నలిస్ట్లకు కొంత తెలుసుండొచ్చు. ఆమె వైర్లోనూ దేంట్లో ఉంటుంది. లాస్ట్ 1 year నుంచి ఆమె యుఎస్ లో ఉండింది. $100,000 స్కాలర్షిప్ కింద ఇచ్చి 1 year ఫ్రీగా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు ఏదో విషయం మీద. ఆ విషయం ఏదో కూడా మనకు తెలియదు. ఆమె ఇచ్చి మళ్ళీ వెనక్కి పంపించారు. రాగానే ఆమెకు యూట్యూబ్ అవన్నీ స్టార్ట్ చేసి ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఫేవర్ గా పనిచేయడం, ఓపెన్ గా పనిచేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. ఇవన్నీ ఇట్లా నడుస్తాయి అన్నమాట. దానికి ఫండింగ్ ఎక్కడైతే ట్రైనింగ్ వెళ్ళిందో ఆ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. సో వీళ్ళకంతా ఫండింగ్ ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు చెప్పారు రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ కోసం కొన్ని వేల కోట్లు దాచిపెట్టాను డాలర్స్ రూపంలో అని అంటే చెప్పిన సందర్భం వినబడ్డట్టుగా అనిపిస్తుంటుంది. సో ఇంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి రెజీమ్ చేంజ్ కోసం అని చెప్పి? అంటే ఇప్పుడు ఇండియాలో అయితే వాళ్ళకి బాగా ఎక్కువ ఖర్చు అయింది, కానీ వేరే దేశాల్లో అంత ఖర్చు కాదండి. రిజల్ట్స్ చీప్ గానే వస్తాయి. మెయిన్ గా ఏముందంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ వాళ్ళ బడ్జెట్, సిఐఏ బడ్జెట్ లాంటిది ఏదైతే ఉందో ఆ బడ్జెట్ టోటల్ గా డార్క్ బడ్జెట్ అండి. అంటే ఆన్ రికార్డు లా ప్రకారంగా అది గ్యాంగ్ ఆఫ్ 8 అనో ఏదో అంటారు. యుఎస్ కాంగ్రెస్ సెనెట్ మెంబర్స్ అందరూ దే ఆర్ సపోజ్ టు కంట్రోల్ దెమ్, కానీ వాళ్ళ మీద సిఐఏ దగ్గర ఫైల్స్ ఉంటాయి. సో ఇది బేసిక్ గా చెప్పాలంటే ఒక దానిపై డ్రామా లాంటిది అనమాట. వీళ్ళకి ఈ సిఐఏ యొక్క బడ్జెట్ ఒకటి, ప్లస్ అమెరికాలో ఒక 15 వరకు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి. వీటి యొక్క బడ్జెట్ కూడా ఎప్పుడు ఏమి ఎడిట్ కాదు. ఇది కాకుండా డిఫెన్స్ బడ్జెట్ ఒక 800 బిలియన్ నుంచి 900 బిలియన్ వరకు ఇప్పుడు నడుస్తోంది. ఆ బడ్జెట్ లో నుంచి కూడా ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్నటువంటిది రకరకాల ఫేక్ ఇన్వాయిస్ ద్వారా వాటి ద్వారా ఫండ్ డైవర్ట్ అవుతుంటుంది. యుఎస్ డిఫెన్స్ బడ్జెట్ గత 10 సంవత్సరాల్లో ఒకసారి 2 సార్లు కూడా సక్రమంగా ఆడిట్ కాలేదు. సో ఈ ఒక ఫండింగ్ ఉంటుంది. అది కాకుండా స్టేట్ డిపార్ట్మెంట్ ప్లస్ యూకేలో కూడా వాళ్ళ ఫారెన్ అండ్ కామన్వెల్త్ అఫేర్స్ మినిస్ట్రీ కానీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వీటికి ఉన్నటువంటి బడ్జెట్ లో మళ్ళీ హిడెన్ బడ్జెట్స్ ఉంటాయి. సో వీటి నుంచి ఫండింగ్ ఒకటి భారీ ఎత్తున నడుస్తుంది. అట్లా కాకుండా మనం యుఎస్ ఎయిడ్ చూసాం. యుఎస్ ఎయిడ్ ఫండ్ చాలా వరకు కూడా ఇటువంటి ఆపరేషన్స్ కే నడుస్తుంది అన్నమాట. అంటే ఏంటంటే రకరకాల దేశాల్లో వాళ్ళకి ఎవరైతే చెంచాస్గా ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయడము, ఎంకరేజ్ చేయడము, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టడము, వాళ్ళు ఏమైనా ఎన్జిఓస్కి పెడితే వాటికి ఫండ్ చేయడం. ఇప్పుడు కేజ్రీవాల్ గారి ఎన్జిఓస్ కూడా వాళ్ళు ఫండ్ చేశారని, ఫోర్డ్ ఫౌండేషన్ ఫండ్ చేశారని, మొగసేని అవార్డు ఏదో వస్తారు కదా, మోసేసి అవార్డు, మొగసేని అవార్డు. ఈ అవార్డు బేసిక్ గా సిఐఏ వాళ్ళు రికగ్నైజ్ చేసినటువంటి వాళ్ళకి ఇస్తారన్నమాట. ఒక విధంగా నోబెల్ ప్రైజ్ ఇప్పుడు ఉన్నటువంటి గత 10-15 సంవత్సరాల నుంచి అయితే నోబెల్ ప్రైజ్ ఓపెన్ గా వాళ్ళకి ఎవరు కావాలన్నా వాళ్ళని పాపప్ చేయడానికి, వాళ్ళ ప్రొఫైల్ పెంచడానికి ఇస్తారు. అక్కడి నుంచి ఫండ్ వస్తుంది. ఇది కాకుండా షెల్ కంపెనీస్ ఉంటాయి. షెల్ కంపెనీస్ నుంచి కూడా ఫండింగ్ వస్తుంది. బేసిక్ గా అమెరికా వాళ్ళు ఎటువంటి బేసిక్ సోర్స్ లేకుండా ఫండ్ క్రియేట్ చేయగలరు. అంటే ఏంటంటే మీ అకౌంట్ లో $1 million పంపిస్తారా, అది ఎక్కడి నుంచి రాదు, డైరెక్ట్ గా మీ అకౌంట్ లో క్రియేట్ అయిపోతుంది. గాలిలో నుంచి డబ్బులు తయారయ్యేటటువంటి కూడా ఉంది ఎక్స్ట్రీమ్ కేసెస్. అట్లా ఉంటుంది. తర్వాత నర్కాటిక్స్ ఫండింగ్, టెర్రర్ ఆర్గనైజేషన్స్, వీటికి బేసిక్ గా సిఏ చాలా వరకు కూడా నర్కాటిక్స్ ఫండింగ్ పడుతుంది. భారీ ఎత్తున సిఐఏ నుంచి ఉన్నటువంటిది. యూ విల్ బి సర్ప్రైజ్డ్, మనం ఇంతకు ముందు కూడా అనుకున్నట్టున్నాం, పాకిస్తాన్ లో ఇప్పుడు నర్కాటిక్ చాలా ఎక్కువగా నడుస్తుంది. డ్రగ్ కల్టివేషన్, పాపీ క్రాప్ అదంతా. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మొత్తం ఆపేశారు, ఎందుకంటే పక్క దేశంలో పండుతుంది అని చెప్పి చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు ఇప్పుడు కూడా. సో అటువంటివి అన్నమాట డ్రగ్ ఫండింగ్ నుంచి, డ్రగ్ వాటి నుంచి వస్తుంది. ఇవి కాకుండా బయటకు వచ్చినట్టు ఎన్జిఓస్, ఇవి కాకుండా చాలా తెలియనటువంటి ఎట్లుంటాయంటే
న్యూస్ పేపర్స్, టెలివిజన్ ఛానల్స్. ఎందుకంటే రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్స్‌లో నెరేటివ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాషింగ్టన్ పోస్ట్ అయితేమి, న్యూయార్క్ టైమ్స్ అయితేమి, మనకు చూడండి ఇండియన్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా, ఇండియన్ కంట్రీకి వ్యతిరేకంగా చేసే వాళ్ళందరూ వాషింగ్టన్ పోస్ట్‌లోను, న్యూయార్క్ టైమ్స్‌లోను ఆర్టికల్స్ వస్తుంటాయి. తర్వాత టెలివిజన్ నెట్వర్క్స్ ఏబీసీ గాని ఇటువంటివన్నీ, బీబీసీ కూడా. మొత్తం వీళ్ళందరూ దానికి ఉన్నటువంటి ఫండ్‌ని వీళ్ళ యొక్క రెజ్యూమ్ చేంజ్ ఐడియాస్ ప్లాన్ చేయడానికి, వాటిని కల్టివేట్ చేయడానికి వాడుకుంటారు. ఓకే. పార్ట్ ఆఫ్ ఇట్ దాన్ని వాడతారు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్‌లో వీళ్ళ మొత్తం ఈ మీడియా ఎంటిటీస్ అన్నీ పార్ట్ ఆఫ్ ది టూల్ అవుతుంది. స్టేట్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళకి సంబంధించి. సో టర్మినాలజీ ప్రకారం మాట్లాడితే ఇప్పుడు మీరన్న సిఐఏ, ఇంటెలిజెన్స్, డీప్ స్టేట్ ఈ 2 టర్మినాలజీస్‌ని ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి? అర్థం చేసుకోవాలనుకునేవాళ్ళు. అంటే సిఐఏ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది గ్యాంగ్ ఆఫ్ పీపుల్ ఓకే. that which is part of the deep state, or we can call it as establishment or whatever it is. కొంతమంది క్లబ్ ఆఫ్ 300 అని ఇటువంటి రకరకాల పేర్లు వాడతారు. గత 200 సంవత్సరాల నుంచి ఎవరైతే స్టేటస్ కోని మెయింటైన్ చేయాలి, మొత్తం మా కంట్రోల్లోనే కొనసాగాల అన్నటువంటి వాళ్ళందరూ దీంట్లో పార్ట్గా ఉంటారు అన్నమాట. వాళ్ళు మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ సిస్టమ్ మందే అని ఏదో కాశ్మీర్ ఫైల్స్ లో అంటారు కదా, సిస్టమ్ మాదే అనేసి. అవును. పవర్ లో మీరు ఉండొచ్చు, సిస్టమ్ మాదే అని. సో దే కంట్రోల్ ద సిస్టమ్ ఇన్ యుఎస్, పర్టికులర్లీ ఇన్ ద వెస్ట్. ఓకే. సో ఇప్పుడు భారత్లో వీళ్ళు కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. యా. సో భారత్లో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా శ్రీలంక చూడొచ్చు, నేపాల్ చూడొచ్చు, బంగ్లాదేశ్ చూస్తే భారత్లో వీళ్ళు చేసిన ఇప్పుడు నిన్న ఢిల్లీ పోలీసు అఫిడవిట్ పెట్టింది, సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసి అందులో రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ జరిగింది అనేది వాళ్ళు వాదించే ప్రయత్నంలో ఉన్నారు. సో ఈ రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్లో భాగంగా భారత్లో మనము అంటే ఒక ప్రూవెన్ సబ్జెక్ట్లా దొరికింది ఒక ఎత్తు అయితే, మనము స్పెక్యులేషన్లో మాట్లాడుకునే అంశాలు ఏమేమి ఉన్నాయంటే ఇప్పుడు ఢిల్లీ రైట్స్ గురించి ఢిల్లీ పోలీస్ చెప్తోంది, అట్లా మాబ్ లించింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఈ ఫామ్ లాస్ విషయంలో కావచ్చు, ఎక్కడెక్కడ ఈ ఆనవాళ్లు బయటపడ్డాయంటే ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు ఎక్కడి దాకా, ఎందుకంటే మనం ఎస్ఐఆర్ నడుస్తుంది కదా మొన్నటి దాకా. అవును. ఎస్ఐఆర్ మీద ఏడీఆర్ వాళ్ళు పిఐఎల్ వేశారు కదా. ఏడీఆర్ ఇస్ ఎ వెల్ నోన్ ఎంటిటీ. ఓకే. ఫండెడ్ బై ఎక్స్టర్నల్ పీపుల్ అండ్ ఆల్ దాట్. ఓకే. దానికి కంటిన్యూస్ గా అప్పుడు ఇందిరా జయసింగ్ కానీ, కపిల్ సిబ్బల్ కానీ, అభిషేక్ మను సింగ్ కానీ, కొంత గోంజాల్విస్ అని ఇంకొక లాయర్ ఉన్నాడు ఆయన కానీ, వీళ్ళందరూ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటారు. దే ఈవెన్ కంట్రోల్ వేర్ సుప్రీం కోర్ట్ ఎక్కడ లిస్టింగ్ అవుతుంది, ఎక్కడ కాదు, ఇటువంటివన్నీ. కపిల్ సిబ్బల్ గారు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇప్పుడు. సో ఇవన్నీ ఒక దీని కాదు, ఎక్కడ ఏ లెవెల్లో వీళ్ళ పవర్ ఉన్నది అనేది మన కళ్ళ ముందర కనిపిస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్ మీద ఏమన్నా అవుతుందా లేదా అని మనం ఎక్కువ మాట్లాడితే కంటెంప్ట్ కింద మనం కూడా జైలుకి వెళ్తాము. కాబట్టి రకరకాల లెవెల్లో ఇప్పుడు మన కళ్ళ ముందరే నడుస్తుంది. ఫామ్ హౌస్ దాంట్లో మీరు గమనించినట్లయితే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పలేదు. సుప్రీంకోర్టు ఇది అన్కాన్స్టిట్యూషనల్, నేను స్టే చేస్తానని అనలేదు. అది కాన్స్టిట్యూషనల్ లో నేను స్టే చేయనని అనలేదు. అపయన్స్ కింద పెట్టేశారు నెలల తరబడి. ఎవరి కోసం పెట్టినట్టు, ఏ పవర్ లో పెట్టినట్టు మనకు తెలియదు. ఓకే. ఫైనల్ గా డీప్ స్టేట్ అనే అంశాన్ని, వాళ్ళు చేసే ఫండింగ్ ని, ఈ రెజ్యూమ్ చేంజ్ ఆపరేషన్ ని, మన భారత్ ని, ఈ 4 డాట్స్ ని లింక్ చేస్తే మనము ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్త పడాలి మన దేశం కోసం, భద్రత కోసం కానీ, ఐక్యత కోసం కానీ, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది భారత్ యొక్క ఆర్థిక పరమైనటువంటి శక్తి ఏదో పెరుగుతూ ఉన్నదో ఆటోమేటిక్ గా మన స్ట్రాటజిక్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది, డిఫెన్స్ పవర్ పెరుగుతుంది, ఇవన్నీ పెరుగుతాయి అన్నమాట. ఈ వచ్చే 10-15 సంవత్సరాలు చాలా ప్రమాదకరమైన సంవత్సరాలు ఉంటాయి. మనకు మెయిన్ గా థ్రెట్ ఇంటర్నల్ థ్రెట్. 2.5 ఫ్రంట్ వార్ కూడా కాదు, బేసిక్ గా ఇంటర్నల్ థ్రెట్. ఈ ఇంటర్నల్ థ్రెట్ ని కానీ కంటైన్ చేయడం అనేటటువంటిది పొలిటికల్ ఇన్స్టెబిలిటీ లేకుండా మనకు నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఎకనామిక్ ప్రోగ్రెస్, జాబ్ క్రియేషన్, ముఖ్యంగా జాబ్ క్రియేషన్, కొంతవరకు ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. అంటే మరి వెల్త్ కొంత కాన్సన్ట్రేషన్ కాకుండా అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాల్లో కానీ వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేయడము. ఎందుకంటే ఈ ఎకనామిక్ హార్డ్షిప్ అనేటటువంటి దాన్ని దేశ వ్యతిరేక శక్తులు బాగా ఉపయోగించుకుంటాయి. అలా కాకుండా ప్రజలకు కొంత, అందుకనే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అంటే పాజిటివ్ వెల్ఫేర్, ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఇవ్వడం అంట, కొంత పాజిటివ్ గా ప్రజలకి ఏదైతే కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదుకునేటట్లుగా కొంత చేయడము.
ఈ గ్రీవెన్సెస్ ఎక్కువ క్రియేట్ చేయకుండా ఉండడం. Hmm. అన్నిటికంటే ముఖ్యంగా నెరేటివ్ కౌంటర్. Hmm. మనం ఇప్పుడు మాట్లాడేది కూడా ఏ విధమైనటువంటి నెరేషన్ ఏదైతే చేస్తున్నారో, ఏ విధమైనటువంటి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారో, Hmm. మీకు ఏదైనా బాగాలేకపోతే పక్కింట్లో వాడిని వెళ్ళి కొట్టు అనే వాడి వల్ల నీకు బాగాలేదు అన్నటువంటి కారణాలు చూపిస్తున్నారు. Hmm. ఇటువంటి ఉద్రేకపూరితమైన వాతావరణం క్రియేట్ చేయడము, అబద్ధాలను ప్రచారం చేయడం, వీటన్నిటిని ఎఫెక్టివ్ గా కౌంటర్ చేయడం, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అనేటువంటి దాన్ని ఇంకా ఎఫెక్టివ్ గా చేయడం అనేటటువంటిది అవసరం అవుతుంది. ఓకే. అది అది అంతవరకు చేసుకున్నట్లయితే మనం కేవలం ఆర్థికాభివృద్ధి, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మనం స్ట్రాంగ్ పొలిటికల్ స్టెబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఓకే. ఇది మాత్రం చేయాల్సి ఉంటుంది. అది కానీ ఒకవేళ కాకుండా ఉన్నట్టయితే చాలా ప్రమాదమైన పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటిది దేశాన్ని ముక్కలు చేసేటటువంటి దాకా వెళ్ళే అవకాశం ఉంది. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్ఎల్ఎన్ రావు గారు ఈ విషయంపై మాకు పూర్తి అవగాహన కల్పించినందుకు. నమస్కారం. సో వ్యూవర్స్ అది సో డీప్ స్టేట్ అంటే ఏమిటి, సిఐఏ ఎలా కనెక్ట్ అవుతోంది, తర్వాత జార్జ్ సోరోస్ని ఎలా అర్థం చేసుకోవాలి, వీళ్ళకి వచ్చే కోటాను కోట్ల డాలర్ల ఫండింగ్ ఎక్కడి నుంచి జరుగుతోంది, అండ్ రెజిమ్ చేంజ్ ఆపరేషన్లో వీళ్ళు ప్రవర్తించే తీరు, భారత్పై వీళ్ళ ప్రభావం, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఈ అంశంపై మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. అండ్ దయచేసి ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే డీప్ స్టేట్ కుట్రలు భారత్లో కూడా మొదలయ్యాయి అనేది ఇది 100% వాస్తవం, ఎవరు అవునన్నా కాదన్నా. రెజిమ్ చేంజ్ బంగ్లాదేశ్, నేపాల్లో ఎట్లయితే చేశారో అట్లా భారత్లో చేసే ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోందని ఈ ఢిల్లీ అల్లర్ల నుంచి ఢిల్లీ పోలీసులు చెప్తున్న విషయం. సో అంటే డీప్ స్టేట్ తన కార్యకలాపాలు రిగరస్గానే అండర్ గ్రౌండ్లో చేస్తోందని మనకు అర్థమవుతోంది. అది ఏదో రోజు మన మీద ప్రభావం చూపెట్టే అవకాశం కనబడుతోంది, మన దేశం మీద, మన ప్రాంతం మీద కూడా, మనందరి మీద. కాబట్టి అవగాహన కోసం ఈ వీడియోను ప్రతి ఒక్కరికి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.